క్రీస్తు పరిశుద్ధ నామమున చేరి వచ్చిన మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము కొరింథీలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నానండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 14:12. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించున్నట్లు ప్రయత్నము చేయుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక. మనం ఒక అంశంలో ఉన్నాము. ఏంటది? పరిశుద్ధాత్ముని సహాయము ఎవరికి అని మనం 1-2-3 వారాలుగా మరి చెప్పుకుంటూ వస్తున్నాము. పరిశుద్ధాత్ముని సహాయము ఎవరికి అంటే, మొదటిగా దేవుని అధికారంలో ఉన్నవారికి. ఆయన సహాయం ఊరికనే మనం పొందుకోగలమా? దేవుని అధికారంలో మనం ఉన్నప్పుడే మరి పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని నీవు నేను పొందుకుంటాము. 2, ప్రసవ వేదనతో ప్రార్థించు వారికి కదా మనం ధ్యానించాం కొద్దిగా. 3, దేవునికి ఇష్టులైన వారికి, ఇష్టులుగా ఉన్న వారికి. దేవునికి ఇష్టలుగా ఉండాలి, ఆయన అధికారంలో ఉండాలి. మరి అంతేకాదు, పరిశుద్ధాత్ముడు మనలో కార్యాలు జరిగించడానికి, మనకి సహాయం చేయడానికి ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన ఆయన ఇస్తాడు. మనమైతే ముందు ఆయనని పొందుకోవాలి, అడుక్కోవాలి. ఈరోజు ఇప్పుడు చదవబడిన వాక్యం ద్వారా ఆత్మ వరములు, ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారంట. ఎవరు? కొరింథీ సంఘపు వారు అని పౌలు గారు ఇక్కడ వాళ్ళకి చెప్తున్నాడు. వాళ్ళందరినీ కూడా మెచ్చుకొని, నిజమే, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించున్నట్లు ప్రయత్నించుడి. ఒక్క వాక్యంలోనే ఆయన చెప్పాల్సిన సందేశం అంతా ఇమిడి ఉంది. ఆత్మ సంబంధమైన వరముల విషయమై ముందు ఆసక్తి రావాలి. ఆయన ఎవరికి లేదు? వరాలు కావాలి దేవుడి నుంచి అని, ఆత్మ వరాలు కావాలని అందరికీ ఉంది. ఏ వరమైనా ఒక వరం లేకుండా ఎవరైతే లేరు, దాన్ని గ్రహించడానికి కొంత టైం పడుతుంది. లీడర్షిప్ వరము చాలా ఉన్నాయి కదండి. ఆత్మ ప్రత్యక్షతల ద్వారా మరి అనుగ్రహింపబడిన బుద్ధి, జ్ఞానము, స్వస్థపరిచే వరము, విశ్వాసము, అద్భుత కార్యములు, ఇలాంటి అనేక వరాలు పరిశుద్ధాత్ముడు ఇవ్వడానికి సిద్ధంగా మనకి ఉన్నాడు. ఆత్మల వివేచన, భాషలు మాట్లాడుట, వాటికి అర్థం చెప్పుట, ఇవన్నీ కూడాను ఇచ్చేది ఒక్కడే, పరిశుద్ధాత్మ దేవుడే. కానీ రకరకాలైన వరములతో మరి ఆయన నిండి ఉన్నాడు. మనం అడిగినప్పుడు మరి మన యొక్క ఆసక్తిని బట్టి, మన యొక్క పరిచర్యని బట్టి, మన యొక్క భక్తి, మన యొక్క మన భక్తి ఏ స్టేటస్ లో ఉన్నదో దాని విషయంలో ఆయన ఇచ్చే, ఎందుకంటే తలాంతులు ఇచ్చిన యజమానుడిని చూసాం కదా మనం. ఆ యజమానుడు ఏం చేశాడు? అందరికి ఒకే ఇచ్చాడా? ఒకళ్ళకి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకళ్ళకి 2, ఒకళ్ళకి 1. అలాగా వాళ్ళ యొక్క స్తోమత్తును బట్టి. సో మనం ఎంతగా మనం పొందుకోగలము వరాలు అనేది మన యొక్క మరి ఇదిగో ఇక్కడ మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదండి. ఏముండాలి? మనలో ప్రసవ వేదన పడే ప్రార్థన ఉండాలి, దేవుని అధికారంలో మనం ఉండాలి, ప్రతి మరి దేవునికి ఇష్టలమైన వారిగా ఉండాలి. అంతేకాదు సంఘం యొక్క క్షేమాన్ని కోరేవారమై ఉండాలి. అది
అలా ఉన్నప్పుడే మనకి వరాలు ప్రసాదించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. మరి చూస్తాం కదా, కొంతమంది స్వార్థానికి కూడా, అంటే నాకు ఈ వరం కావాలి అని అడిగినవాడు ఎవరండి? ఒక ఆయన అడిగాడు కదా పౌలు గారు. మీకు వాళ్ళు చేయబెట్టి ప్రార్థన చేస్తుంటే ఆ గారడీ సీమోను, ఆయన మా బాప్తిస్మం పొంది ఆయన వెంబడిస్తూ యేసయ్యని ఇష్టపడి మరి బానే ఉంది. అక్కడ తర్వాత ఆయన చూసిన ఒకటి, వాళ్ళ వాళ్ళ తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తుంటే వాళ్ళందరికి పరిశుద్ధాత్ముడు ఎలాగైతే వాళ్ళు పొందుకుంటున్నారో ప్రార్థింప చేసి పొందిన వారు, మరి వాళ్ళని చూసి నేను కూడా డబ్బులు ఇస్తాను, నాకు కూడా వరం కావాలి. ఆ స్వార్థపూరితమైన వరం కోరినందుకు గుడ్డోడై కూర్చున్నాడు. సో ఎవరికి వాళ్ళము మనం పరిశీలన చేసుకొని, మనమందరం కూడా ఎక్కడ మనం ఉపయోగపడాలి అని అంటే, మనం అందరం కలిస్తేనే సంఘం. ఆ సంఘం యొక్క క్షేమాన్ని కోరే వాళ్ళంగా ఉండాలి. ఎదుటి వ్యక్తి క్షేమంగా ఉంటేనే కొంతమంది ఓర్వలేరు. అలాంటిది సంఘమంతా కూడాను మరి ఉజ్జీవింపబడటానికి, సంఘంలో దేవుని యొక్క ప్రత్యక్షత అందరూ చూడడానికి, దేవుని మాటలు వినగలగటానికి, దేవునితో మనం మాట్లాడటానికి, దేవునితో నడవడానికి, దినదినము దేవునిలో ఎదగాలి అనే ఆశ కలిగి ఉన్న బిడ్డలుగా ఉండాలి. ఆత్మీయ ఆరోగ్యము గల సంఘముగా మన సంఘం ఉండాలి అనే ఒక ఆ జీల్ ఉండాలి, ఆశ ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఇలాగా మరి మనకి మన సంఘం గురించిన ప్రేమ మనకు రావాలి. ఎవరికి వాళ్ళంగా ఉండి నాకు వరం కావాలి, నాకు వరం కావాలి అని మనం అడిగితే కాదుగా. అట్లా ఇవ్వడానికి స్వార్థం కొరకు ఎవరం కూడా దేవుని యొక్క వరాలని మరి మనము తీసుకొని, ఇది నాది, ఇది నేను అని ఓ కొంతమందికి కొన్ని విషయాలలో స్వార్థం వచ్చేస్తది. ఒక వరం దేవుడు ఇచ్చాడు అంటే దాన్ని మనము ఎలా వినియోగించాలి? ఇతరులు మేలు పొందేటట్లు. ఏ మేలు? ఆత్మీయమైన మేలు పొందటానికి, సంఘమంతా కూడాను ఉజ్జీవింపబడడానికి, మరి ఈ రీతిగా విశ్వాసంలో ఎదుగుదల చూడడానికి, అందరికీ కూడా ఒకే ఇదిలో ఉండదు. మరి మనమందరం కూడా దేవుని ప్రేమలో, క్షమలో, క్షమించే హృదయం కావాలి. ఆత్మ ఫలమును ఫలించుటకు మీరు మాత్రమే, లేదా నేను మాత్రమే ఫలించడం కాదు, అందరము, సంఘమందరము దేవుని క్రమశిక్షణలో ఎదగడానికి, దేవుణ్ణి ఈ సంఘము ద్వారా ఇతరులకు ప్రతిబింబింప చేయడానికి, అలాంటి మంచి ఉద్దేశం కలిగి మరి మనము ఏం చేయాలి? వరముల కొరకు ప్రయత్నం చెయ్యాలి. అంతే తప్ప నాకు వరములు ఈ ప్రభువా అని అడిగే, నా కొరకు దాన్ని కొంత వక్రమంగా, ఇప్పుడు ఆత్మను వరాలు పొందిన తర్వాత మరి ఈ స్వస్థత వరము ఎవరికైనా ఉంటే ఇంకా అది తనే ఆ స్వస్థతను బాగు చేసినట్లు. ఎవరు బాగు చేసేది? ఎవరు? అసలైంది ఆ వచ్చిన వాళ్ళ విశ్వాసం ద్వారానే. యేసయ్య ఏమన్నాడు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. ఆయన స్వస్థపరిచి కూడా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గల దానివై వెళ్ళు అంటాడు. సో అది మనకి ఆపాదించుకునే ఉద్దేశం, దురుద్దేశాలు కొన్నిసార్లు సాతానుడు వరాలు పొందిన వాళ్ళకి మరి ఒక మంచి తలాంతు, ఒక మంచి వరము, లీడర్షిప్ చేయడము, లేకపోతే ఇంకా ఈ రకంగా మనకు ఒక తలాంత్ ఇచ్చిన తర్వాత దేవుడిని వరాన్ని దాన్ని మనక ఎవరికి వాళ్ళగా దాన్ని ఆపాదించుకుంటే గనక శిక్షనే మనకి. చూసాం కదా మరి ఆ గారడీ సీమోన్కి ఏం జరిగిందో. అలా ఒక దురుద్దేశంతో, లేదా తన నాకే ఉంది ఈ వరం అనే ఒక గర్వము, అతిశయం, ఆత్మీయంగా కూడా అతిశయం అనేది వస్తుంది కొంతకాలం అయిన తర్వాత. ఆ అణుకువ, ఆ వినయము అవి పోయి నాకు ఈ వరం ఉంది, ఇంకెవరికి లేదు, మీరందరు చాలా చులకనగా సంఘంలో కొందరిని చూడటం, అలాంటి ప్రవర్తన దేవుడికి నచ్చుతుందా? కాదు. దేవుడిచ్చిన వరాన్ని మరి సంఘం యొక్క క్షేమం కొరకు,
దేవుని యొక్క డిసిప్లైన్ లో మనం ఉండి మరి ఆ సంఘ క్షేమాన్ని ఆశించే వారంగా ఉండాలి. ఇప్పుడు మనం చూస్తే నిజంగా ఈ యొక్క కొరింథీ కొరింథీలలో ఆ సంఘం చాలా మంచిది అన్ని విధాల. మొదటి అధ్యాయం మొదటి పత్రికలోనే మొదటి అధ్యాయము 7వ వచనం చూస్తే, గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ఎంత హై లెవెల్లో ఉన్నది వాళ్ళ భక్తి అంటే, మరి వాళ్ళు దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేంతగా కూడా వరాలు, కృపా వరాలు అన్ని కూడా లోపం లేకుండా అందరికీ ఉన్నాయంట. దేవుడు అలా ఇచ్చాడు. ఆ ఇచ్చిన వాళ్ళు పొందుకున్న తర్వాత ఏం జరిగింది? కొంచెం కిందకొచ్చి చదువుదాము. మరి 10, 11 వచనాలు చూద్దామా? అదే అధ్యాయంలో, సహోదరులారా, మీరందరూ ఏక భావముతో మాటలాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొంచున్నాను. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందండి? ఇంకా 11వ వచనం, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటివారి వలన నాకు తెలియవచ్చెను. అందరు ఆత్మీయులే సుమా. అందరికీ వరాలున్నాయి. ఒకళ్ళకి ఒక వరం ఉంటే ఇంకొకళ్ళకి ఇంకొక వరం ఉంది. మరి ఇవన్నీ ఉన్నవాళ్ళు ఎంతో జ్ఞానం కలిగిన బిడ్డలే, దేవుళ్ళో భయభక్తులు కలిగిన వారే, మరి సంఘంలో అందరూ మెంబర్సే. అయితే ఇప్పుడు వీళ్ళలో ఏమొచ్చింది? పగ, కక్ష, కలహం. చూశారు కదా? అలాంటి సాతానుడు ఏం చేస్తాడు? ఎవరిని కూడా ఇద్దరిని కలిసి జీవించడానికి ఇష్టపడడు. ఏదొక్కటి మధ్యలో కలుగజేసి వాళ్ళని విడగొట్టడం సాతాను పని. దేవుని పని ఐక్యంగా ఉండండి, ఏక మనసుతో ఉండండి, ఒకటై ఉండండి అని దేవుడు చెప్తే, మరి సాతానుడు వచ్చి విడగొట్టడానికి ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు? ఆ వరం ఉంది కదా, వచ్చింది కదా అని తెలిసి సంఘంలో ఉండరు సుమాయిహ. మరి వాళ్ళ యొక్క వ్యాపారం, సొంత వ్యాపారం చేసుకోవడానికి కూడా దుర్వినియోగం చేయడానికి బయటికి వెళ్ళిపోవచ్చు. డివైడ్ చేస్తారు సంఘాలని. సో ఇలాంటివి భక్తులు అని చెప్పబడే వాళ్ళలో ఉంటే సంఘం ఎలాగా అభివృద్ధికి వస్తుంది? నీ ద్వారా, నా ద్వారా సంఘం అభివృద్ధి చెందాలన్న ఒక, మరి అది సంఘం అందరం కలిస్తేనే పెండ్లి కుమార్తెగా సిద్ధపాటు. ఎవరికి వాళ్ళం అయితే కాదు. మరి ఆ సెన్స్ లేకుండా కొన్నిసార్లు సాతానుడు మనల్ని విడగొట్టడానికి ప్రయత్నాలు ఎన్నెన్నో కలిగిస్తాడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి. అంతే. ఇంకా వాళ్ళు హెచ్చించుకొని అతిశయించి స్వార్థం కొరకు దేవుడిచ్చిన వరాలని వ్యర్థం చేసుకుంటూ, మరి సంఘానికి ఎటు కూడా ప్రయోజనం లేక సంఘాన్ని ఇంకా బలపరిచి స్థిరపరిచి మరి ఆత్మీయంగా దినదినం ఎదుగుదల అనేకమైన అన్యులను కూడా ఇంకా సంఘంలోనికి చేర్చబడడానికి మనం ఉపయోగపడాలి మనకున్న చిన్న తలాంతుతో. అంతేగాని మరి సంఘాన్ని విడదీయడానికి కాదు కదా. సో ఆత్మవరములు సంఘ క్షేమార్థమై వాడబడే వారికే పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు. ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ వ్యర్థం చేసుకోవడానికి కూడా అంతే కదా. రక్షణ పొందేదాకా మరి ఎంతో మారు మనసుతో రక్షణ పొందుతాం. అయినాక మళ్ళీ కొద్ది రోజులు ఆ భక్తి, భయము అవన్నీ కూడాను చల్లబడి, అందుకే ఉజ్జీవ కూటాలు అని పెడతా ఉంటారు మధ్య మధ్య. ఉజ్జీవం రావాలి. సో చల్లబడే వాళ్ళకి మరి ఇలాంటి ఒక కలహాలు మరి మధ్యలో ఉంటే చాలా కష్టం. ఇంతమందికి మరి ప్రభువు పంచి ఇస్తున్నాడు. అపోస్తులుగా కొందరిని, ప్రవక్తలుగా కొందరిని, బోధకులుగా కొందరిని, అద్భుతములు చేయువారిగా, స్వస్థపరచువారిగా, మరి ప్రభుత్వములు అంటే లీడర్స్ గా కొందరిని, భాషలు మాట్లాడువారిగా, దానికి అర్థాలు చెప్పువారిగా, ఇన్ని వరాలు దేవుడు, మరి పరిశుద్ధాత్మ దేవుడు తను ఉన్న వాళ్ళల్లో పంచి ఇచ్చినప్పుడు అది
మనము ఎంతవరకు ప్రభువుని మరి పైకెత్తి ఇది నాది కాదు, దేవుని వలన నాకు కలిగింది అనే ఒక తగ్గింపు మనలో ఎప్పుడు కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము అనే మాట ప్రసంగి చెప్తున్నాడు 9వ అధ్యాయం 8వ వచనంలో. ఎల్లప్పుడు తెల్లని వస్త్రాలంటే మనం ఫిజికల్ గా చూసి ఇదిగో ఎప్పుడు రంగు వస్త్రాలు వేసుకోవద్దనా? తెల్లని వస్త్రం అంటే దానికి అర్థము పరిశుద్ధమైన జీవితమును ధరించుకుంటాడు. ప్రతి రోజు కూడా మనం ఎలాగుండాలి? మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆయన చెప్పాడు, నేను పరిశుద్ధుడును, మీరును పరిశుద్ధులై ఉండాలి. నీ తలకు నూనె తక్కువ చేయకము అంటే పరిశుద్ధాత్మ అభిషేకముతో జీవించే బిడ్డలముగా మనము ఎల్లప్పుడూ కూడా ఆత్మలో మరి పరిశుద్ధాత్మనితో ఐక్యమై ఉన్నప్పుడే ఈ అభిషేకం మనం ప్రతిరోజు కూడా ఆయన నుండి పొందుకుంటేనే, ఆయన సహాయం కోరేవారమై ఉండాలి. అప్పుడే మనకి ఈ యొక్క మరి పరిశుద్ధాత్ముడు మనకు వరాలని అవును ఇచ్చే దేవుడుగా మనకున్నాడు. మరి విభేదాలు, కలహాలు, ఒకరిపై ఒకరు అతిశయించటాలు మరి పౌలు హెచ్చరిస్తున్నాడు కదా. మరి అలాగే మనం కూడా ఎవరైనా సరే జ్ఞానము కొదువుగా ఉంటే మరి పొందగలగాలి. ఎలాగా? అడిగి దేవుణ్ణి పొందుకోవడం. మరి ఎన్నో వాక్యాలు మరి ఈ కొరింథీయులకు ఆయన చెప్తున్నాడు. కొన్నిసార్లు ఒక హెచ్చరికలు ఇస్తా ఉంటాడు. మొదటి అధ్యాయంలోనే మొదటి కొరింథీ 6వ అధ్యాయంలో ఒక మాట చూడండి. 6వ అధ్యాయంలో కూడా మరి ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. 6వ అధ్యాయం 5వ వచనం. అంటే వ్యాజ్యం ఉన్నప్పుడు ఇద్దరికి, ఇప్పుడు అది మొదటి నుంచి చదివితే ఎవరు మరి మనం తీర్పు తీర్చే వాళ్ళంగా ఉండాలా? బయటికి వెళ్ళి తీర్పు తీర్చడానికి మనం కోర్టులకి అక్కడిక్కడికి వెళ్ళకూడదు అని అని చెప్తున్నాడు అనమాట. మీలో వ్యాజ్యం ఉంటే మరి సంఘములో తృణీకరించబడిన వారిని కూర్చుండబెట్టుదురా తీర్పు తీర్చడానికి, మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నానంట. 5వ వచనం. ఏమి? తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనను లేడా? ఆ వ్యాజ్యాలు ఏదైనా సరే డిస్కషన్స్ మరి వచ్చినప్పుడు అక్కడ మరి మనము దేవుని యొక్క జ్ఞానంతో పరిష్కరించుకునే బిడ్డలంగా ఉండాలి. మరి బయటికి వెళ్ళి లోకంలోకి వెళ్ళి మనము దేవుని నామాన్ని అగౌరవపరిచే బిడ్డలంగా కాకుండా ఇట్లాగే సంఘంలోనే తీర్పు తీర్చుకోవడానికి కావాలి ఏంటి? జ్ఞానం కావాలి, బుద్ధి, జ్ఞానం. అవి దేవుడే ఇచ్చేది. కనుకనే మరి ఎవరైనా కానీ మరి ఇలాంటి చిన్న చిన్న తగాదాలు లేకపోతే మనస్పర్ధలు వచ్చినప్పుడు సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. కాబట్టి మరి మనము యేసయ్యే మనకి జ్ఞానం, ఆయనే నీతి, ఆయనే పరిశుద్ధత, ఆయనే మనకు విమోచనం. ఇదే కొరింథీ పత్రికలో చాలా విషయాలు మరి వాళ్ళలో ఐక్యత లేదని తెలిసిన తర్వాత ఆయన వాళ్ళకి ఈ విషయాలన్నీ కూడాను మరి పౌలు గారు చెప్తున్నాడు మొదటి అధ్యాయంలో 31వ వచనంలో. ఈ జ్ఞానము మనం కలిగిందాలి. అసలు ఆ జ్ఞానం ఎలాంటిది? లోక జ్ఞానం అయితే కాదు, యేసయ్యే మనకి జ్ఞానం. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? పైనుండి వచ్చిన జ్ఞానం. ఆయన అక్కడి నుంచి వచ్చాడు, పరలోకం నుంచి వచ్చాడు. అది మొట్టమొదట పవిత్రమైనది, సమాధానకరమైనది. అంతే కదా? యేసయ్య ఎక్కడొచ్చి కూడా మీకు సమాధానం కలుగునుగా కాంట. ఏ గృహానికైనా వెళ్ళండి, వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు చెప్పాల్సింది ఈ గృహంలో ఉన్న వాళ్ళందరికీ సమాధానం కలుగునుగా. ఆయనతోనే సమాధానం. అక్కడ సమాధానం పొందే అర్హత గల వాళ్ళు ఉంటే వాళ్ళకి సమాధానం వస్తుంది, లేదంటే సమాధానం తిరిగి మీ సమాధానం మీకే వస్తుంది అని చెప్తాడు. కాబట్టి మన జ్ఞానం ఎలా ఉండాలి అంటే అది పైనుండి వచ్చిన జ్ఞానమై ఉండాలి, పవిత్రమైనదై ఉండాలి, సమాధానకరమైనదై ఉండాలి, మృదువైనదై ఉండాలి.
సులభముగా లోబడినదై ఉండాలి. కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనున్నది. పక్షపాతము వేషధారణ లేనిది. ఇట్టి జ్ఞానము మనము మరి కలిగి ఉన్నామా? ప్రశ్న. తో దేవుని యొక్క మరి వరాలను ఆశించిన బిడ్డలలో ఇలాంటి జ్ఞానం కావాలి. అన్ని విషయాలలో కూడా మరి పక్షపాతము వేషధారణ మరి ఇవన్నీ మనకి ఉండడానికి దేవుడు ఇష్టపడాడు కదా. మరి అలాంటి యొక్క మరి జీవితాలు మనం జీవించినప్పుడే మరి ఈ మాటలు ఎక్కడున్నాయండి? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో మనం ఈ జ్ఞానం గురించి చూస్తాం. దయ్యముల జ్ఞానం కూడా ఉంటుంది, ప్రకృతి సంబంధమైన జ్ఞానము, లోక జ్ఞానము. అది ఎక్కడ అది ఉన్న చోట మత్సరము, వివాదములు, అల్లరి, నీచ కార్యాలు జరుగుతాయి. ఆ లోక సంబంధం భూ సంబంధమైన జ్ఞానం అయితే అది అదే జరుగుతుంది. ఇప్పుడు మనలో మరి కలహాలు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, పగలు ఉన్నాయి, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడాలు. ఇవన్నీ ఏంటి? సంఘం ఎలాగ అభివృద్ధి పొందుద్ది? సంఘ క్షేమం అంటే అందరూ మారు మనసు పొందాలి, అందరూ కూడా ఏక ఆత్మతో ప్రార్థన చేయాలి, ఏకత్వం అనేది కలగాలి అని అనేది మనకి చాలా విషయాల్లో మనం చూస్తాం. ఆత్మ వరముల గురించి కొరింథీలకు రాసిన మొదటి పత్రికలో 12వ అధ్యాయం మనం చూస్తే, అక్కడ రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయమే 6 నుంచి 8 వరకు, అట్లాగే ఎఫెసీ రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో చూడగలం. ఈ వాక్య భాగాలన్నిట్లో కూడాను మనము ఈ యొక్క వరముల గురించిన మాటలు మనం చదువుతాం. నిజంగా మరి ఎలాగా మరి మనం కావాలని కోరుకుంటాము, నిజమే, ఆసక్తి ఉన్నది. కానీ అవి ఎలా వాడబడాలి? ఎవరికి దేవుడు ఇట్టి జ్ఞానాన్ని మరి ఇట్టి వరాలను పొందుకుంటాము? మనం అనేక సంవత్సరాలు మరి ఇలాగా కంటిన్యూగా దేవుణ్ణి వెంబడిస్తూనే మన సిలువను మనం ఎత్తుకొని మనం నడుస్తూ, అప్పుడే మనం ఇట్టి జ్ఞానాన్ని ప్రాక్టికల్గా మరి పొందుతాం. ఒక్క రోజులో చెట్టు విత్తనం వేసి మొలక రాగానే ఫలాలు ఫలించుతుందా? కాదు. మరి అట్లాగే నువ్వు నేను కూడా ఆత్మీయంగా కూడా మనం ఎంతలో ఎదుగుదలలో ఉండాలి. మరి దినదినము వాక్యంలో పెరుగుతుండాలి, క్రమశిక్షణలో వస్తుండాలి, ప్రార్థన, విశ్వాసంలో, అన్ని విషయాలలో కూడా భయభక్తులతో మనం దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు దేవుడు జ్ఞానం మనలోకి అడుగమన్నాడు, ప్రార్థించమన్నాడు. ఎవరికి ఏది కొదువుగా ఉంటే దాన్ని అడిగితే ప్రభు ఇచ్చడానికి సిద్ధంగా అడిగేది ఎట్లాగా? ఈ వరములు అందరం పొందుకోవాలని ఆశ అయితే ఉన్నది, కానీ ఎవరు మరి పొందుకోగలరు? అందరూ పొందుకోగలరు కదా. అంటే తన్ను అడుగు ప్రతి వానికి పరిశుద్ధాత్మను అతడు ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అని చెప్పి మనకు తెలుసు. లూకా సువార్తలో మనం ఆ మాటలు చదువుతాం. అవును, మనం అందరం కూడా పొందడానికి అర్హులమే. అంటే మనం ప్రార్థించి మనము దేవుని సన్నిధిలో మరి కోరుకున్నప్పుడు ఎవరికి అర్హులు అని, ఎవరికి ఇస్తాడు ఆయన అనంటే, మరి ఆత్మను ముందు మనం కలిగిన బిడ్డలంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి ఆయన నీ స్టేటస్ ఎంతుంది, ఎంతవరకు నువ్వు ఏ కార్యం నువ్వు చేయగలవు, మనం సహాయం చేసినా కూడా, పరిచర్య చేసినా కూడా, ఎవరికైనా సేవ చేసినా సరే, మరి ఇంకా బోధించుట అవే కాదు, ఇంకా కూడా మనము ఒకరి కొరకు ఏ రకమైన సేవ చేసినా సరే అది కూడా మనకు ఒక తలాంతే. దేవుడు ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. మరి లోకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనం, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అన్న మాట పెట్టి, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి. అలాగా మనం ప్రతిదీ కూడా దేవుణ్ణి అడుగుతూనే, ఆయనను వెతుకుతూనే, మనం తట్టుతూనే మనం అన్ని పొందుకోవడానికి. కానీ అడగకుండా ఏది
రాదు. మరి అడిగే దాంట్లో కూడా మనం ఎలాగ అడగాలి? అడగటం అంటే ప్రార్థించుట కదా. దేవునితో మాట్లాడటము, అడగటము, మన ఏ విషయాలైనా కానీ అది ఏ కనెక్షన్తో? ప్రార్థన అనే కనెక్షన్తోనే అడుగుతాం. అలాగా ప్రార్థన, దానికి కూడా స్టేజెస్ ఉన్నాయి. మరి కేవలం పెదవుల ప్రార్థన ఎక్కడికి పోదు కదా. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అంటున్నాడు. మనం పెదవులతో ఎన్ని చేసినా సరే, ప్రేమ చూపిన, ప్రార్థించిన హృదయాలు కదా చూస్తాడు దేవుడు. మరి నీకెంత ఆశ ఉన్నది, ఎంత బాధ, భారము, అంటే సంఘం పట్ల ఒకరికి మేలు చేయాలన్న ఉద్దేశం మనలో ఉండాలి. అప్పుడే అడగాలి. ఇప్పుడు స్వస్థత వరం కావాలి అని నీకు ఒక ఆశ ఉందంటే నీలో ఏముండాలి? రోగం వచ్చిన వాళ్ళ పట్ల ఆయన కనికరపడి స్వస్థపరిచను ఉంటది. కనికరం అనే గుణం మనకు ముందు రావాలి. వాళ్ళని చూసి కనికరపడి, అయ్యో వీళ్ళందరూ ఇంత బాధపడుతున్నారు, ఇట్లా దెయ్యాలు పట్టున్నారు, అయ్యా నాకు ఆ చిన్న వరం ఇస్తే నేను వీళ్ళందరి కోసం నేను ప్రార్థన చేసి మరి వాళ్ళని నీ సన్నిధికి నడుపుతాననే ఒక ఆశ, ఆ రీతిగా మనం అడగాలి. కాక నాకు ఆ వరం కావాలి, నాకు ఈ వరం కావాలి అని అడగటం కాదు. కనుకనే మనం మొదటి నుంచి కూడా ఆయన అధికారంలో మనం ఉన్నామా లేదా, ఆయనకి ఇష్టలంగా మనం ఉన్నామా లేదా, ఇది అందుకనే మరి వారం ఒక్కొక్క చిన్న పాయింట్ లో మనము చూసుకుంటూ వస్తున్నాం. మరి ఆయనకి ఈ విషయాలలో మనం జాగ్రత్తగా మరి ఇష్టలంగా ఉండాలంటే విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలం కాదు. అట్లాగే సంఘంలో వరాలు కావాలంటే సంఘ క్షేమం మనం ఆశించిన బిడ్డలంగా, ప్రక్క వ్యక్తి క్షేమంగా ఉండాలి, ప్రక్క వ్యక్తికి నేను ఒక సహాయం చెయ్యాలి, నాకే వరంతో నేను వాళ్ళకి నా దగ్గర ఏమీ లేదని అంటానికి కాదు, ఏదొక్క మాటతో కూడా అలసిన వాని ప్రాణమును మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు అనే మాట. అవును, ఒక మాటతో కూడా మనం వాళ్ళని ధైర్యపరిచే బిడ్డలంగా ఉంటాం. అది కూడా మనకు ఒక వరమే. అలసిపోయి ఎంతో విసిగిపోయి ఆ జీవితంలో మరి చచ్చిపోతాను అనే ఒక నిర్ణయానికి వచ్చిన బిడ్డలను కూడా మరి అక్కడి నుంచి మనం వాళ్ళని దేవుని సన్నిధికి నడపాలి అని అంటే ఆ తలంపులన్నీ కొట్టివేయబడాలి అంటే నీలో ఏం కావాలి? శిష్యునికి తగిన నోరు నీకు రావాలి. అది ఇచ్చేది ఎవరు? దేవుడే. అట్లాగే మనం ప్రతిదీ కూడాను ప్రేమ అనేది మనలో కడుపులో రావాలి ముందు. అయితే ఎదుటి వ్యక్తి కొరకు ప్రార్థన చెయ్యాలి అంటే కేవలము పెదవులతో వాళ్ళకి ఆ కష్టంలో ఉన్నారంట ప్రభువా అని ఏదో చేయడం కాదు, కానీ హృదయంలో వాళ్ళ మీద నీకు ప్రేమతో చేస్తేనే అప్పుడు ఆ యొక్క వరం నీకు అనుగ్రహించబడుతుంది. కనుక మరి మనము వరముల విషయంలో ఎవరు పొందగలరు? అడుగువారు పొందగలరు. ఎలా అడగాలి? ప్రార్థన ఎలా ఉండాలి? కన్నీటితో ఉండాలి, ఉపవాసంతో ఉండాలి, విసుగు చెందని ప్రార్థన అయి ఉండాలి, ఎడతెగని ప్రార్థన అయి ఉండాలి. ఇలాగా స్వార్థ రహిత ప్రార్థన అయి ఉండాలి. స్వార్థంతో ఏది కూడా ఇదిగో నాకు వరం కావాలి అని చెప్పి స్వార్థం కోసం మనం ఎంత ప్రార్థన చేసినా మనకి వచ్చే పని లేదు. కనుకనే ఇతరుల మేలు, వారి ఆత్మీయ స్థితిని మరి దేవుణ్ణిలో నడిపించాలన్న ఆశ, వాళ్ళ యొక్క రక్షణను కోరి వారికి మనం దీవెనగా ఉండాలి, అలాంటి ఒక మంచి ఆశతో ఇతరుల యొక్క మేలు కోరి స్వార్థరహితమైన ప్రార్థన ఉన్నప్పుడు ప్రభువు మరి పరిశుద్ధాత్ముడు మనకి నీకు నాకు ఆ అభిషేకము ఇవ్వడానికి మరి ఆయన ఉన్నాడు. ఎవరికి కూడా లేదని చెప్పే దేవుడు కాదుగా. అడిగిన వారిని ఖచ్చితంగా ఆయన ఇస్తాననే అన్నాడు. 4వ అధ్యాయం లూకా సువార్తలో చూస్తే మరి ప్రభువు ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది. 18వ వచనం 19వ వచనం చూడండి. 4 లూకా సువార్త 4. యేసయ్య ఆత్మ చేత నింపబడ్డాడు.
నింపబడిన తర్వాత ఏమైనా వచ్చింది? బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అనేది మాటలు ఆయన చదివి, ఆయన వచ్చింది అదే, నేడు మీ వినికిడిలో ఇది నెరవేరింది అని చెప్తాడు. అవును, బీదలకు సువార్త. మనము ఏదైనా కానీ ఇవన్నీ వరాలే. ఒక ప్రకటించే ఒక వరం, బుద్ధి చెప్పే ఒక వరం, హెచ్చరించే ఒక వరం. కొందరికి ఆ వరం ఉంటది. తప్పు మార్గంలో వెళ్ళే వారిని హెచ్చరించుట కూడా అది ఒక వరం. సో నలిగిన వారిని దృఢపరిచే వరం. ఇవన్నీ కూడాను మనం కలిగి ఉన్నప్పుడే మన సంఘము క్షేమంగా అభివృద్ధి కలుగుతుంది. ఇతరుల యొక్క మరి దీవెన కొరకు, ప్రయోజనం కొరకు, వారి యొక్క ఎప్పుడు మరి మనకి ఇవి మనం పొందుకుంటామంటే ఈ గుణాలు మనలోకి వచ్చినప్పుడే పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవడం. అడుగుతూ మనకు శక్తి లేని వారికి శక్తినిచ్చే దేవుడు. మనది కాదు ఏది కూడా, ఇతరుల యొక్క మేలు కొరకు. ఇప్పుడు ఇదే లూకా సువార్త 11వ అధ్యాయంలో చూస్తే ఒక ఉదాహరణగా ఒక మాట ఉంటది చూడండి. 11వ అధ్యాయము. ఒక స్నేహితుడు ఇక్కడ 5వ వచనం నుంచి చూస్తామా? 5 నుంచి. మీలో మరి వారితో ఇట్లా నేను ఆయన చెప్తున్నాడు, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము మధ్యరాత్రిలో. ఎందుకు? ఆయన తినడానికా? కాదు, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు అలాగా అడగటానికి వచ్చాడు ఇంకొక స్నేహితుడిని. తన మార్గ మధ్యంలో ఎవరో వచ్చి మధ్యరాత్రిలో తలుపు కొట్టి వచ్చి అంటే ఆహారం ఏం లేదు తనకు పెట్టడానికి, కాబట్టి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ టైంలో ఆ వచ్చిన ఆయన కొరకు ఈయన సిగ్గు విడిచి అడుగుతున్నాడు, 3 రొట్టెలు ఇవయ్యా ఉంటే. ఆయనకి వచ్చినాడు మార్గ మధ్యంలో ఒకడని. మనం అలా చేయగలమా? అదన్నమాట. ఒకళ్ళ యొక్క మేలు అది ఏ టైంలోనైనా సరే మనము చూడండి, ఆయన నిద్ర మేల్కొని ఇతని దగ్గరికి వచ్చి మరి అన్నిసార్లు ఆయన అడుగుతుంటే, నేను పడుకొని ఉన్నానయ్యా ఇప్పుడు రానని బయటికి అని ముందు చెప్పినా సరే, తర్వాత ఆయన అడగగా ఇంతగానో అడుగుతున్నాడని చెప్పి ఆయన లేచి వచ్చి ఇస్తాడు. అట్లాగే మనం కూడాను దేవుని దగ్గర ఇతరుల కొరకని మనము ఆ వరంను కోరుకోవాలి. అప్పుడే గాని మరి అర్ధరాత్రి తన నిద్రని మానుకొని ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి మరీ తీసుకొచ్చి పెట్టడం అంటే అది చాలా మరి ఎవరు చేయగలరండి? ఊహించుకుంటే మనం చదివేస్తున్నాం బానే, కానీ మన పరిస్థితి అలా ఉన్నప్పుడు మన ఇంటికి ఎవరన్నా మధ్యరాత్రి వస్తే మనం ఇంకొకరి దగ్గరికి వెళ్ళో లేకపోతే అప్పుడన్నీ షాపులన్నీ బంద్ అని చెప్తాం. ఏం కొనడానికి లేదు, ఏం లేదు, మరి పడుకోవాల్సిందే అని అంటాము. కానీ అతను చేసిన పని మరి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి పక్క ఇంటికి, మరి ఎక్కడుందో వాళ్ళ ఇల్లు దగ్గరో మరి కాదో, ఏది ఏమైనా మధ్యరాత్రి పోయి తలుపు కొట్టడం బాగోదని సరిపెట్టుకోవచ్చు. కానీ అలా కాదు, తప్పకుండా ఇతను ప్రయాణం చేస్తూ వచ్చాడు, ఆయన ఆకలితో ఉన్నాడని మరి వెళ్ళి తలుపు కొట్టి అడిగి మరీ తీసుకొచ్చి పెట్టాడు. అది కూడా ఒకసారి చెప్తే ఇంకా ఆయన ఇవ్వట్లేదు, లేవంట, పడుకుని ఉన్నారు అందరని చెప్పేసి వచ్చేయలేదు కదా. ఇచ్చేదాకా నిలబడి ఆయన అడగటం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నిజంగా. అట్లాగే దేవుని దగ్గర కూడా మనము ఒకరి మేలు కొరకు, ఒకరు ఎవరైనా బంధకాల్లో ఉన్న వాళ్ళ కొరకు మరి మనం ఎంతగానో కన్నీరు విడిచి, మన సొంత వాళ్లకు వస్తే మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాం. ఆ అవతల వ్యక్తిని సొంత వ్యక్తిగా అనుకున్నప్పుడే, అప్పుడు ఆ ప్రార్థన నీ కన్నీటితో చేసినప్పుడే దేవుడి జవాబును మనము పొందుకోగలుగుతాం. నిజంగా మరి ఈ యొక్క ఆత్మ వరముల సంఘ క్షేమార్థమై మనం ఇలాగ చేసినప్పుడు నీవు నేను కూడా దేవుడు ప్రతి ఒక్కరికి కూడా
ఒక వరాన్ని ఇవ్వడానికి ఇచ్చే ఉన్నాడు కూడా. దాన్ని మనము ఏం వరం నా దగ్గర లేదని అంటానికి లేదు. ఖచ్చితంగా నీకు ఒక వరం దేవుడు ఇచ్చాడు. ఆ ఆ వరాన్ని అభివృద్ధి చేస్తూ ఇతరుల కొరకు మనం వాడినప్పుడే అది ఇంకా కూడా ఎక్కువ అవుతుంది. 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు దాన్ని దాచిపెట్టాడు భూమిలో. అట్లాగా మనకిచ్చిన వరం ఏదైనా సరే దాన్ని మనం భూమిలో పెట్టడానికి కాదు, దాన్ని ఇంకా మనము వర్ధిల్లింప చేసి ఇతరులకు ఇంకా కూడా మనము మేలు చేసే బిడ్డలంగా ఆ వరంతో అలా దాన్ని మనం అభివృద్ధి పరుచుకుంటూ ఉండాలి. సంఘానికి క్షేమంగా ఉండాలి. ఇతరులకు మేలుకరమైన బిడ్డలంగా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవునికి మనము అనుదినము కూడా మనల్ని మనం సమర్పించుకుంటూ, మరి మనలో ఎలాంటి ఆత్మీయంగా ఉండి కూడా గొడవలు, కొట్లాటలు, ఒకరిపై ఒకరు చెప్పుకోవడాలు, చాడీలు, ఈ గుణాలు ఇంకా నీకు నాకు ఉంటే మట్టుకు మరి పరిశుద్ధాత్ముడికి అక్కడ చోటు ఉంటుందా? ఉండలేడు. కాబట్టి మరి మనము ఈ వరాలు కావాలి అని అనుకుని కోరినప్పుడు ఇదిగో మరి కొరింథీ పత్రిక రాస్తూ అక్కడ వాళ్ళంతా కూడా దేవుడి యొక్క రాకడ కొరకు సిద్ధపడి ఉన్న వాళ్ళే, అన్ని వరాలు కలిగిన వాళ్ళే. కానీ వాళ్ళలో ఏం లేదండి, ఐక్యత లేదు, ఏకభావం లేదు. మరి మన సంగతి ఏంటి? విభజింపబడి విభజించే వాళ్ళంగా ఉంటున్నామా, కలిసి ఏకంగా బతికే వాళ్ళంగా ఉంటున్నామా? మొదట మనం మనకి ఏదన్నా ఒకటి ఉందంటే అది పట్టుకొని ఇంకెక్కడికో వెళ్ళిపోయి డివైడ్ చేసే బిడ్డలంగా కాకుండా కలిపి ఐక్యతగా దేవునికి మహిమ తెచ్చే బిడ్డలంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి